కూకట్పల్లి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ పేరిట డివిజన్ల వారీగా ఓట్ల తొలగింపు జరుగుతోందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఫతేనగర్ డివిజన్లో గౌతమ్ నగర్ ప్రాంతంలో 351 నుంచి 366 వరకు ఉన్న అన్ని ఓట్లను మున్సిపల్ అధికారులు తొలగించారని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 40,000 ఓట్లను తొలగించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బడేభాయ్ చోటేభాయ్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కేసీఆర్ పై భయపెట్టే విధంగా కేసులు పెట్టడం, నోటీసులు ఇవ్వటం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. అదే సమయంలో ప్రధాని మోదీ ప్రజలకు వంట నూనె తగ్గించుకోవాలని, కార్ల వినియోగం తగ్గించాలని సూచిస్తున్నప్పటికీ పెట్రోల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు కష్టాలను భరించాలి గానీ ప్రజలపై భారం వేయకూడదని సూచించారు. ఉంది కాబట్టి ఏసీబీ కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో ఉన్నదాన్ని నేను మాట్లాడి కరెక్ట్ కాదు. కానీ ఇదంతా కూడా రాజకీయ కుట్రల భాగం అని మాత్రం చెప్పగలరు. ఎందుకంటే ఎప్పుడు ఒక మంచి కార్యక్రమం చేయని కేటీఆర్ మీద ఇబ్బంది పెట్టడం అనేటువంటిది పూర్తిగా జరుగుతుంది. వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా కేసీఆర్ భయపడేటోడు కాడు, కేటీఆర్ భయపడేటోడు కాడు, హరీష్ రావు భయపడేటోడు కాడు. అంతకన్నా ముఖ్యం ప్రజలు భయపడేటోళ్ళు గారు. ఖచ్చితంగా వీళ్ళకి తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారు. వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ప్రజలు ఇప్పటికే వీళ్ళని ఎందుకు ఎన్నుకున్నామని ఇప్పటికే బాధపడుతున్నారు. ఇప్పటికే వీళ్ళ మాటలు చూస్తే, ఒక్కొక్క మంత్రి మాటలు చూస్తే కోటలు పోతున్నాయి. వీళ్ళు డబుల్ బెడ్రూమ్ వడ్డీలని డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. ఇప్పటికంటే 40,000 డబుల్ బెడ్రూమ్ హైదరాబాద్ లో ఉన్నాయి. దాన్ని కంప్లీట్ చేసి ఇవ్వమంటే ఇయ్యే చేత కాదు. 2.5 ఏళ్ళ ఈ రకమైనటువంటి ఇబ్బందికరంగా ఎక్కడ కూడా ఒక పైసా పని చేయకుండా ప్రజల మీద భారాలు వేసుకుంటా, ఉన్నటువంటి మా హౌసింగ్ బోర్డు ల్యాండ్లు అమ్ముకుంటా, మా కుక్కడపల్లి ల్యాండ్లు అమ్ముకొని మీరున్నట్టు దానదత్తం చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా మీరు చేయట్లేదు.